ఆషాఢ బోనాల సందర్భంగా అంబర్పేటలో పలు ప్రైవేటు స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా అంబర్పేటలోని నవ్య నిత్య స్కూల్లో పోతురాజులతో అమ్మవారి వేషధారణలు అలంకరించారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా అంబర్పేట మహంకాళి దేవాలయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మన వంతు సమాజానికి మన సాంప్రదాయాన్ని నేటి తరం యువతకు తెలియజేయాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు. బోనాలు ఈ సంవత్సరంలో ముందుగానే నవ్య గ్రామర్ స్కూల్ నిత్య స్కూల్లో సంబరాలు జరుగుతున్నాయి. అందరికీ ముందుగానే బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. అమ్మవారి దీవెనలతో అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఉండి సుఖశాంతులతో చల్లగా వర్షాలు పడి
మంచి పంటలు వచ్చేసి రైతులకు అందరికీ మంచి ఉండి ఎటువంటి అనారోగ్యాల గురి కాకుండా అమ్మవారి యొక్క దీవెనలతో మనకు అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా. మరొకసారి ఉదయపూర్వకంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము బోనాలు సంబరాలు జరుపుకుంటాము. అదే మాదిరిగా ఈ సంవత్సరము నవ్య స్కూల్ నిత్య స్కూల్లో బోనాల పండుగ జరుపుకొని పిల్లలకు పండుగ విషయాల గురించి చక్కగా నేర్పించి సాంప్రదాయం పద్ధతుల్లో ఆటపాటలతో బోనం ఎత్తుకొని సాంప్రదాయంగా వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని చల్లగా అందరికీ చల్లగా ఉండాలని చెప్పేసి ప్రార్థించి మా పిల్లలు మా తల్లిదండ్రులు అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. సో ఆషాఢ మాసంలో శక్తిని ఆరాధించడం అనేటువంటిది ఆచారంగా వస్తుంది. సో తెలంగాణలో కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆచారం అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుంది అనేటువంటిది ఒక నమ్మకము, ఒక ఆచారము. సో ఆచార సాంప్రదాయాల ప్రకారము ప్రతి ఒక్కరూ అందరూ కలిసి అమ్మవారికి ప్రేమగా నైవేద్యం అనేటువంటిది సమర్పించడమే, భోజనాన్ని సమర్పించడమే దానినే బోనం అని కూడా అంటున్నాం. సో ఈ బోనాల పండుగ మనం జరుపుకుంటున్నాము. అమ్మవారి మన ఇంటికి వస్తుంది అనేటువంటి ప్రేమతో, ఆప్యాయతతో, భక్తితో ఇచ్చేటువంటి బోనమే మనం పెట్టేటువంటి ఈ బోనాల పండుగ యొక్క ఉపయోగము, ప్రాశస్త్యం. అయితే ఈ బోనాల పండుగ చేస్తున్నాము, మరి దీనికి ఈ పండుగలు ఈ ఉత్సవాలను జరుపుకోవడం వల్ల మనం సమాజానికి ఏమి ఇస్తున్నాం, ఏమి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నామని ఒకసారి ఆలోచిస్తే, ఒకటి మనం ఇచ్చేది ఐకమత్యం అని ఒకటి ఇస్తున్నాము, క్రమశిక్షణ అనేటువంటిది మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ విధంగా భేదభావాలు లేకుండా అందరూ కూడా సమైక్యంగా ఉండి చిన్న పెద్ద తర్వాత ధనవంతులు బీదవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మకు భక్తిగా ఇచ్చేటువంటి భోజనమే ఈ బోనం. ఇది ఈ రకంగా ఎవరు కూడా ఇక్కడెక్కడ తారతమ్యాలు లేవు ఇక్కడ. అదేవిధంగా క్రమశిక్షణ ఎట్లా మనం అన్వయించుకోవాలి, మరి పిల్లలకు మనం ఏమి ఇస్తున్నాము క్రమశిక్షణ రూపంలో అంటే, సో క్రమశిక్షణ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అధికారి దగ్గర పనిచేస్తున్నాం, ఆ అధికారి యొక్క పర్యవేక్షణలో మనం పనిచేస్తున్నాం. మనం ఏదైనా తప్పు చేసాం 1, 2, 3 సార్లు, సో ఆ తర్వాత ఆ అధికారి మనకి ఇవ్వవలసినటువంటి గిఫ్ట్ మనకి ఇస్తాడు. సో ఒక అధికారి మన చర్యలను మాత్రమే గమనిస్తాడు, కానీ అదే అమ్మవారు లోకాలను పాలించేటువంటి ఆ తల్లి నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచనను కూడా గమనిస్తూ ఉంది. నువ్వు మంచి ఆలోచిస్తున్నావా, చెడు ఆలోచిస్తున్నావా, ఎప్పుడు నీకు ఇవ్వాలి. మంచి ఆలోచిస్తే మంచి ఫలితం, చెడు ఆలోచిస్తే చెడు. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ దానికి ఫేస్ చేయాల్సిందే. సో ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణిని మేము పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ విధంగా ఇచ్చి మాకు చేతనైనంతలో నవ్య అండ్ నిత్య స్కూల్స్ ప్రతి ఒక్కరం టీచర్స్ అందరము కూడా పిల్లలను పద్ధతిగా పెంచడానికి, వాళ్ళని క్రమ పద్ధతిలో వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ.